హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుసుమ థాట్స్. ఈరోజు పూజ పార్ట్ 2. పూజ గురించి మళ్ళీ కొంచెం తెలుసుకుందామండి. పార్ట్ 1లో చెప్పాను, పార్ట్ 2లో ఇంకొంచెం తెలుసుకుందాం. దేవుడికి మనకి బాండింగ్ గురించి మాట్లాడాను. బాండింగ్ అంటే మనం అనుకున్న వాళ్ళతోనే మనం బాండింగ్ పెట్టుకుంటాం కాబట్టి, అందుకనే స్వామి మనవాడు కాబట్టి మనం బాండింగ్ పెట్టుకొని 2 నిమిషాలు అతనితో మాట్లాడి మీన్స్ మనసుతో మాత్రమే మాట్లాడాలి, కంటితో మాత్రమే స్వామికి చెప్పాలి. అలా చెప్తే మన బాధ ఖచ్చితంగా స్వామి అర్థం చేసుకుంటాడు, మనకి ఒక రిప్లై అంటూ ఖచ్చితంగా ఇస్తాడండి. అది నార్మల్గా కూడా చాలామంది చేస్తూ ఉంటారు. ఇంకా పైన మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆ 2 నిమిషాల తర్వాత మనకు లోపల నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది ఖచ్చితంగా మనలోంచే. మన మనసుకు మనకే చెప్తుంది, ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్, మనం చేస్తుంది కరెక్టా తప్ప, మనం ఆలోచించేది తప్ప రైటా. ఒకవేళ ఒక్కొక్కసారి తీరని కోరికలు కొన్ని మనం స్వామి దగ్గర అడుగుతూ ఉంటాం, అవి తీరవని స్వామికి తెలుసు. దాన్ని మన దగ్గరికి ఎలా పంపిస్తాడంటే, తీరని కోరికలు అడగడం కంటే తీరే కోరికలు మనకి ఎలా తెలుస్తాయి అని మనం అనుకోవచ్చు. అవి ఏవి మనకు తెలియదు. అందుకనే కోరికల్ని తగ్గించుకొని వెళ్ళి ప్రజెంట్ ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే నా లైఫ్ లీడ్ చేయాలని కానీ, లేదా ధర్మబద్ధంగా చాలా ఇంట్రెస్ట్గా నేను ఇది చేయగలుగుతాను అనే ఒకటి ఏదన్నా ఉంటే దాన్ని ఆయన ముందు పెట్టండి. ఖచ్చితంగా దానికి సమాధానం దొరుకుతుంది. ఒకటి మీ మనసులోంచి వచ్చే వాయిస్ వల్ల వినిపిస్తుంది, లేకపోతే ఖచ్చితంగా ఒక వీడియో ద్వారానో లేదా ఒక మనిషి ద్వారానో, అది ఎక్కడో ఒక చిన్న లింక్ ద్వారా మీకు ఒకటి అర్థం అవ్వాలి. దేవుడే చెప్పాలి, దేవుడే చేయాలంటే ఆయన వచ్చి మనకు చెప్పడు కదా. ఎలా తెలుస్తుంది అంటే ఇలాగే తెలుస్తుంది. ఎందుకంటే ఇది నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా మనకి ఎదుటి మనిషి ద్వారా, లేదంటే మనం అడిగిన క్వశ్చన్కి ఓహో లైక్ ఇట్లా సమాధానం ఇచ్చాడేమో దేవుడు అని మనం అనుకోవాలి. అంతే తప్పితే ఇంకా రాలేదు, ఇంకా చేయలేదు, దేవుడు ఏంటి ఇన్ని పూజలు చేస్తున్నా మనకి జరగట్లేదేమో, ఇన్ని పూజలు చేస్తున్నా, జస్ట్ ఒక చిన్న హింట్ అయినా ఇస్తాడు ఆయన. మీరు అబ్జర్వ్ చేయండి, ఆ హింట్ని క్యాచ్ చేయండి. మనం చేసిన పూజ ఖచ్చితంగా స్వామి తీసుకుంటాడు. ధర్మబద్ధమైన కోరిక ఆయన దగ్గర ముందు ఉంచితే జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఈ నమ్మకంతో ఆయన ముందు కూర్చున్న ఆ 2 నిమిషాలు మాట్లాడి చేసుకొని చేయండి. ఎక్కువ పూజ చేయడానికి హైరాణ పడిపోయి గాబరా పడిపోయి అది చేసేద్దాం ఇది చేసేద్దాం, పటానికి అంతా గంధం పూసేద్దాం, ఆల్రెడీ పటంలో చీర ఉంటే కూడా దానికి మళ్ళీ ఇంకొక చీర పెడదాం. వద్దండి, ఇవన్నీ ఆలోచించి ఒకసారి జాగ్రత్తగా చేసుకోండి.